టమాటా చికెను ఇలా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్ల అల్లం, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 1 టీ స్పూన్ ఆయిల్. అంతా ముక్కకు పట్టేలా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా చికెను తిన్న కొద్దీ మళ్ళీ కావాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక నిమ్మ చెక్క, ఒక నిమ్మ చెక్క పిండుకొని అంతా అప్లై చేసుకొని 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. 3 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఒక బగారాకు, ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకో. 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, చిన్న మెంతం కట్ట ఒకటి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కోసం వేసుకోవాలి. చిటికెడు అల్లం, చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర వేయడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కోసం మెంతికూర వేసుకోవాలి. చిటికెడు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. కొద్దిగా కలుపుతూ ఉండాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అవి కొంచెం చాలా వేగుతూ ఉండాలి, ఎందుకంటే మెంతం వేగాలి బాగా ఆయిల్లో. చిటికెడు పసుపు వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. అడుగంటుద్ది లేకపోతే కలుపుతూ ఉండాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి చాలా నీట్గా ముక్కకు పట్టేలా కలుపుతూ ఉండాలి. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కకు పడతట్టు కలుపుకోవాలి. మంచిగా ఆయిల్ అంతా దానికి పడతట్టు, ముక్కకు పడతట్టు మంచిగా ఫ్రెష్ కలుపుకోవాలి. తిప్పుతూ ఉండాలి. 5-10 మినిట్స్ తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. నీట్గా ముక్కకు పట్టుద్ది. ముక్కకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు కలపకుండా మూత పెట్టేయాలి. తర్వాత మూత తీయాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి నీట్గా. ముక్క కలిపేలా, మొత్తం ముక్క తునిగేలా కాకుండా కొంచెం మీడియం కలుపుకోవాలి. తర్వాత 3 టమాటా ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. కొంచెం అది మగ్గడానికి, టమాటా మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది, ముక్కకు పట్టుద్ది. మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. మళ్ళీ కొంచెం వాటర్ వేసి కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత మూత తీసి చూడాలి. ఇలా అవుతుంది, చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చూడండి. మాకైతే బాగా నచ్చింది, మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత తీసి కొత్తిమీర వేయాలి. కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పైన కొత్తిమీరతో గార్లిక్ చేసి